ఈజ్ అ వెరీ డౌన్ టు ఎర్త్ మ్యాన్. నేను చాలా సంవత్సరాల నుంచి ఆయన తెలుసు, కానీ మేము చూసుకుంటున్నాం కానీ పెద్దగా అలో చెప్పుకోలేప్పుడు ఎదురుపడడం చాలా తక్కువ కదా సార్. అండ్ రీసెంట్గా ఆయన కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్ కొద్దిగా అయినా కానీ ఆయన పై వరకు ఎక్కొచ్చాడు సార్ గారు. సో ఇట్స్ వి వెల్కమ్ యూ బ్రదర్. అండ్ మేము అల్వాల్లో ఉన్నంత వరకు నేను బ్రతికిన రోజులు విల్ హెల్ప్ యూ spiritually in every way. We will stand with you if you really wanted to grow in the world. Okay sir, welcome. We all wanted to just welcome this brother Anand. Please welcome sir. Mark every Sunday 10:30 to 12:30 and ప్రతి గురువారం థర్స్డే 7:30 to 8:30 మన అలెగ్జాండర్ పోలీస్ సార్ గారు ఉన్నారు, ఆయన కానీ మనకు బైబిల్ టీచ్ చేస్తుంటారు. సో did you meet him? You have sir, you met కలవలేదు. తర్వాత రెండోది మన మధ్య సిస్టర్ మీ పేరు కృపావల్లి. వీళ్ళు గుంటూరు అండి, ఏసన్న చుట్టాలు అంతేనా. సో వీళ్ళు కృపావల్లి గారు, ఆమె భర్త, వీళ్ళిద్దరు పిల్లలు సుచిత్ర అంతేనా, సుచిత్ర సర్కిల్ గారు ఉంది. వండర్ఫుల్ చిల్డ్రన్. And yesterday Sumitra's birthday, we will sing happy birthday afterwards. Sama sister garu meeku gaani స్వాగతం. మీ కుటుంబం దేవునికి ఆత్మీయ ఎదగాలని మేమైతే మీకు ఎప్పుడు సిద్ధంగా ఉంటాము దేవుని వాక్యం సాయం చేయడానికి. వెల్కమ్ సుచిత్ర. ఓకే, ఎప్పుడన్నా వాళ్ళు లేజీ అనిపిస్తే యూ జస్ట్ ఎంకరేజ్ దెమ్. మమ్మీ ఫాదర్ ప్లీజ్ కమ్, వెల్కమ్. అండ్ మన డాక్టర్ సీను మన డాక్టర్ సీను జయంతి వచ్చినప్పుడు ఆయన ఆల్మోస్ట్ 8 సంవత్సరాలు మిస్ అయ్యింది కదా సార్. యూ రిమెంబర్ వి వెంట్ టు హిస్ హౌస్. సో సీను మన మధ్య రావడం చాలా హ్యాపీ. పాతలు అంతా మన రావడము, మనం ఇంకా ఫస్ట్ ఆనందం రావాలి కదా మరి కదా. ఒక ఆనందం వచ్చేసారు సార్. మా దగ్గర ఇంకొక ఆనందం ఉండే సార్, ఆయన 10 years వచ్చారు. సో కొద్దిగా ప్రాబ్లం వల్ల అయ్యింది. సో థ్యాంక్ గాడ్ యూ రీప్లేస్డ్ హిమ్. We wish to have your wife and children back to you, that as a family you can grow together. సో బ్రదర్ ఆనంద్ గురించి ప్రార్థన చేయండి. ఆయన భార్య పిల్లలు వాళ్ళు కానీ ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఒకరి దేవుని చిత్తమే ఆయన ఇక్కడికి వెళ్ళేటట్టు, ఆయన ఇక్కడికి వెళ్ళేటట్టు, లేకుంటే వాళ్ళ ఇంటికి వచ్చేటట్టు తన కుటుంబంగా సంతోషంగా ఉండాలి కదా రాయలమ్మ. సో దేవుని వాక్యంలో రాయబడిరా. సో భార్య భర్తలు పిల్లలు కుటుంబంగా కలిసి ఉండడం అంటే దానికి వేరే భాగ్యం లేదు. సో సీను, గాడ్ బ్లెస్ యూ. సీను ఒక కొడుకండి ప్రియులరా, ఆ అబ్బాయికి 10 సంవత్సరాలు. అండ్ రెగ్యులర్గా సీను ఓ రాబాబు, రేపు మనం పరలోకానికి వెళ్ళాలి కదా. ఈ లోకం సమస్తం కాదు, పేద బ్రతకడానికి తినడానికి కొద్దిగా డబ్బు ఉంటే చాలు, కానీ డబ్బే సమస్తం కాదు కదా. మనం దేవుని ఎదగాల, రేపు చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళాలా. ఆ విషయాలు గుర్తుపెట్టుకో సీను. మేము ఎప్పుడు మీకు సాయంగా ఉంటాం నాన్న. దేవుడు మమ్మల్ని వాళ్ళ ప్రాంతానికి నడిపించిన కారణము ఇక్కడ కొంతమందిని దేవునికి నడిపించాలనేది. థ్యాంక్ యూ సార్. ప్రియులారా, ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే, ఇది అఫ్కోర్స్ ఇది క్రిస్మస్ సీజన్. చాలా మంది ఎప్పుడు ఏ చర్చ్లో చూసినా ఏసు పుట్టెను అనే టాపిక్ చెప్తుంటారు. మనం ఎన్నో సంవత్సరాల నుంచి వినుకుంటూ వచ్చాం కలిపి ఇది రెగ్యులర్ వాక్యమే. నేను చాలా నుంచి అనుకుంటున్నాను యాక్చువల్ కొద్దిగా అంటే చెప్పి వదిలేసాను లాస్ట్ టైము. ఈ రోజు అది కంటిన్యూ. అదేంటంటే ప్రియులారా, ఫైనల్ జడ్జ్మెంట్, చివరి తీర్పు. ఇది బైబిల్లో ఉంది, లేదేం కాదు ప్రియులారా, లేదు. కాకపోతే ఏంటంటే ఈ క్రిస్మస్ కొన్ని 100 సార్లు విన్నాము, కానీ ఫైనల్ తీర్పు రోజు మనం చాలా మటుకు ఎవరు వినలేదు. రేపు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, మనం వింటుండాలి. సో ఈ క్రిస్మస్ మెసేజ్ మంచిదే, కానీ ఇది కానీ మనకు అవసరం కదా. సో ఈరోజు ఆ వాక్యాన్ని చదువుకుందాం. ప్రతి ఒక్కళ్ళు దయచేసి అందరు బైబిల్ తీసిన తర్వాత నేను చదువుతాను, మీకు బైబిల్ చూడండి ప్రియులారా. అయినంత వరకు మొబైల్ ఫోన్స్ కొద్దిగా సైలెంట్ మోడ్ పెట్టుకోండి. ప్రకటన గ్రంథము తీసుకుంటాం. టర్న్ విత్ మీ బుక్ ఆఫ్ రెవల్యూషన్ 20 అధ్యాయము. బుక్ ఆఫ్ రెవల్యూషన్ 20 అధ్యాయము 11 వచనం చదువుకుందాం ప్రియులారా. ఇది ఈ వాక్యం చదువుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన వింటున్నప్పుడు ప్రియులారా, ఇది దేవుని వాక్యంలో ఒక భాగం కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు.
అండ్ ఎవరు ప్యానిక్ కావాల్సిన, ఎందుకంటే మనం అంతా దేవుని బిడ్డలు, ఇది మనకు కాదు, ఇది ప్రభువును నమ్ముకోకుండా అవిశ్వాసమైన జీవితంలో జీవిస్తూ కొన్ని పాపాలలో ఇన్వాల్వ్ అయిన వారికి ఇది ఆ ఫైనల్ జడ్జ్మెంట్ యోషిక. దిస్ ఇస్ నాట్ ఫర్ బిలీవర్స్, ఇది విశ్వాసులకు కాదు, ఇది ప్రభువును నమ్ముకున్న వాళ్ళకి కాదు, బాప్తిసం తీసుకుని మంచిగా విశ్వాస జీవితంలో ఉన్న వారికి కాదు. ఇది ఎవరికంటే ప్రభువును నమ్ముకోకుండా ప్రపంచంలో అన్యులుగా ఉంటారు కదా వాళ్ళకు. మనం ఏం చేయాలి? ఈ వాక్యం విన్న తర్వాత మనం అలాంటి పాపాలలో ఇన్వాల్వ్ కాకుండా చూసుకోవాలి. సో దిస్ ఇస్ హెచ్చరిక, దిస్ ఇస్ అ వార్నింగ్ ఫర్ ఆల్ ఆఫ్ us that we will not continue in those things. Please turn with me 20 verse 11. నేను చదువుతాను, అందరూ గమనించండి. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రంలో ఉన్న తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఆ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. 10వ వచనం చూసుకుందాం. వారిని మోసపరిచిన అపవాది, 20వ అధ్యాయము 10వ వచనం అండి. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. రైట్, ఈ నరకానికి ఎవరు వెళ్తారంట? 21వ అధ్యాయం 8వ వచనంలో ఆ లిస్ట్ ఉంది. ప్రియులారా చూస్తున్నామా? పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది ఎన్నో మరణము? రెండవ మరణం. సో ప్రియులారా, ఈ చివరి తీర్పు పీటర్ గురించి మాట్లాడుతూ ఈ 3 వచనాలలో క్లియర్గా మనకు ప్రియులారా వివరించారు. ఓకే, అందరూ గమనించండి. ఏంటంటే ప్రియులారా, మరియు ధవళమైన మహాసింహాసనం. ఇప్పుడు యోహాను ఇది దర్శనాలు చూస్తున్నాడండి. పద్మస్ అనే ఒక ద్వీపం టర్కీ దేశంలో, ఇప్పుడు టర్కీ ఉంది కదా, ఆ టర్కీ దేశం కొద్దిగా లోపల ఒక సముద్రం ఉందంట. ఆ సముద్రం మధ్యలో చిన్న ఒక ల్యాండ్ ఉంటుందంట. మేబీ ఈ అల్వాలో లేకపోతే ఈ రామ్నగర్ కాల్ ఇంత ల్యాండ్ ఉంటుందంట. ఎవరన్నా ఆ రోజుల్లో రోమా దేశస్తులు పరిపాలించేవారు, బ్రిటిషుల మాదిరి. మనకు బ్రిటిషులు ఎలా పరిపాలించారో అప్పుడు ఆ రోజుల్లో ఆ మిడిల్ ఈస్ట్, ఇరాక్, ఇరాన్, ఈ యెరూషలేము నుండి రోమా దేశస్తులు పరిపాలించేవారు. సో యోహాను సువార్తను ప్రకటిస్తే, యోహాను నువ్వు సువార్తను ప్రకటిస్తావని వేడి వేడి నూనెలో పడేశారంట. కానీ యోహానుకి ఏం కాలేదు. దానిలో సింహపు బోర్లు వేస్తే ఎలా హాని కలగలేదో ఈ యొక్క యోహాను కానీ ఎలాంటి హాని కలుగుకుంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఈయన చనిపోయేటట్టు లేడని చెప్పి ఆ పద్మస్ అనే చిన్న ల్యాండ్, ఐలాండ్ అంటారు, ఆ ద్వీపంలో ఆయన పడేశారు. అక్కడ చూడండి దేవుని యొక్క ప్రణాళిక పరిమళరాయమ్మా. అదేంటంటే ఆ సమయంలో కానీ దేవుడు ఆయన ఆచారం అంటే ఆ యొక్క ఐలాండ్ వేసినా కానీ దేవుడు ఎంత జ్ఞానంగా అంటూ ఈ ప్రకటన పుస్తకం రాసి అవకాశం ఇచ్చాడు. ఒకవేళ ఆయన ఆ జైలు బొక్క అక్కడ ఆ ద్వీపానికి వెళ్ళకుండా ఉంటే మనకి ఈరోజు ప్రకటన దొరికేది కాదు. వేరే ద్వారా దేవుడు రాపించేవాడు, కానీ అక్కడ కానీ ఆయన రాశాడు. మీకు ఎంతమంది తెలుసులేదు ప్రియులారా, పౌలు రాసిన పత్రికలు మ్యాక్సిమము ఫిలిప్ చెరసాలలో ఉండి రాశాడంట. బయట రాసినవి కాదు ఇవి.
ఆయన జైలు వేస్తే ఏం చేయాలో అర్థం కాకుండా ఏదో పెన్నో ఏదో దొరికినట్టుంది. ఒక్కొక్క సంఘానికి రాసి ఆ రోజులు పంపారంట, బాబు మీరు వెళ్ళి ఇది కొరింథీ సంఘానికి ఇచ్చిరా బాబు, ఫస్ట్ లెటర్ సెకండ్ లెటరు, ఇది తిమోతికి ఇచ్చిరా బాబు. సో ఆ రకంగా ప్రియులరా ఈయన చెరసాలలో ఉండి ఈ పత్రికలన్నీ రాశాడు. సో యోహాను ప్రకటన ఎక్కడి నుంచి రాశాడు? ఆయన ఆ ద్వీపం నుంచి రాశాడు. పౌలు ఎక్కడి నుంచి రాశాడు? ఆయన ఫిలిప్ అనే ఆ యొక్క చెరసాలలో నుంచి ఆయన యొక్క పత్రికలు రాశాడు. రైట్. సో ఇక్కడ ఏం రాయబడిందంటే, ఈ యోహాను ఆయన దర్శనం చూసినప్పుడు ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చాడు. 20వ అధ్యాయం కొద్దిగా భయంకరమైన అధ్యాయం. మీకు ఎంతమందికి తెలుసో లేదు ప్రియులరా, ప్రకటన 1, 2, 3 ఈ 3 అధ్యాయాలు గతం గురించి రాశారు. 4 నుంచి 20 వరకు జరగబోయే వాటి గురించి రాశారు. ఆ 4 నుంచి 20 వరకు ప్రభువును నమ్మని వారికి, విగ్రహారాధికులకు, ఇప్పుడు మనం చదివాం కదా, వ్యభిచారులు, దొంగలు, త్రాగుబోతులు, వీళ్ళందరికీ ఈ 20 అధ్యాయాలు రాశారు. 21, 22 ప్రభువును నమ్ముకున్న మనకు రాశారు. ఎంత చక్కగా ఉంది తెలుసండి. 21, 22లో చాలా గొప్పగా మనం పరలోకానికి వెళ్తే అక్కడ మనకి ఏమేమి దొరుకుతుంది. 21, 22 ఈ 20 వరకు మాత్రం అన్యులకే. ఇప్పుడు మనం చదివేది అన్యులకే. కాకపోతే నా పాయింట్ ఏంటంటే, మనం కొద్దిగా దారి తప్పకుండా పాపములు పడి భ్రష్టులమై ఈ తీర్పులోకి రాకూడదు అనేది దేవుడి చిత్తము. అందుకనే మనం ఈ విషయాన్ని నేర్చుకుందాం. ఎన్నోసార్లు క్రిస్మస్ గురించి వాటి గురించి నేర్చుకున్నాము. దీని గురించి చాలా తక్కువ కాబట్టి దేవుడి చిత్తం అయితే ఈరోజు కొన్ని విషయం నేర్చుకున్నాం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడు అయిన ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు ఇక కనబడకపోయెను. ప్రియులారా, ఇక్కడ ఎవరు ఆ ధవళమైన సింహాసనం మీద కూర్చున్న దేవుడు? ఇంగ్లీష్లో వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అంటారు. వైట్ అంటే ధవళమైన సింహాసనం యొక్క తీర్పు. ఎవరి తీర్పు తీర్చేది? చాలా సంవత్సరాలు నేనేమనుకున్నా యెహోవా దేవుడే తీర్పు తీరుస్తాడు అనుకున్నానండి. కానీ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నేను చదువుతున్నప్పుడు దేవుడు నా కళ్ళు తెరిచి కొన్ని విషయాలు చూపించాడు. చివరికి తీర్పు తీర్చేది తండ్రి కాదంట, దేవత. ఎవరంటే యేసు ప్రభు. ఎక్కడుంది ఆ వాక్యము? యోహాను సువార్త 5:22 తీసుకుందాం ప్రియుడా. 5:22 హూ విల్ బి ద ఫైనల్ జడ్జ్? అంత్య దినమందు ప్రతి ఒక్కరి తీర్పు తీర్చేది ఎవరంటారు? 5వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతాను, దయచేసి అందరు గమనించండి ప్రియులారా. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని గనపరచినట్లుగా అందరూ కుమారుని గనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. చూడండి ప్రియులారా, తీర్పు తీర్చవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. 27వ వచనం. మరి ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించారు. సో ఈ 2 వాక్యాలలో మనకు తెలిసే ఒక సత్యం ఏంటంటే గారు, సో చివరి తీర్పు ఎవరు చేస్తారంటే అనుష? యేసు ప్రభు. ఇక్కడ అంటాడు, తండ్రి ఎవరిని తీర్పు తీర్చడు. ఈజ్ నాట్ పెద్దగా వాటి మీద ఆనందించే దేవుడు కాడు. మీకు తెలుసలేదు, దేవుడు ఒకడు నరకానికి వెళ్తుంటే ఇష్టపడేవాడు కాడు. దుర్మార్గులు నశించడం కానీ ఆయనకు ఇష్టం లేదంట. దుర్మార్గులు యెషయా గ్రంథంలో 3 ప్లేసెస్ ఉంది. దుర్మార్గుడు తాగుబోతూ పాపం చేసి దేవుని విసర్జించిన వాడు కానీ నాశనం కావడం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే ఒక్కసారి అతడు నరకానికి వెళ్ళాడు అనుకోండి, ఇంకా మళ్ళా రిటర్నింగ్ ఉండదు. ఇవాళ యుగ 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 వరకు అక్కడనే ఉండాలి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు. ఇది వాక్యంలో ఉండే సత్యమే కదా. సో అందుకని దేవుడి యొక్క చిత్తం ఏంటంటే అందరూ అంతటా మారు మనసు పొందవలేదని ఆయన నిశ్చయించుతున్నాడు. సో కాబట్టి ప్రియుడా, తీర్పు తీర్చేది తండ్రి కాదు. సర్వాధికారం తీర్పు తీర్చుటకు తండ్రి ఎవరికి ఇచ్చారట? కుమారునికి అనుగ్రహించాడు. సో ఈ తెల్లని సింహాసనం మీద కూర్చున్నది ఎవరండి ప్రియుడా? యేసు ప్రభువే. ఈయన గొర్రె పిల్ల మాదిరి కూర్చోలేదు గొర్రె యొక్క సింహాసనం మీద. ఆయన చాలా గంభీరంగా తీర్పు తీర్చే ఒక న్యాయాధిపతిలో కూర్చున్నాడు. ఆయన 2వ రాకడలో సింహం మాదిరి వస్తాడంట, కానీ తీర్పు రోజు గొర్రె సింహం కాదు, ఆయన ఒక న్యాయాధిపతి. ఈజ్ ఎ జడ్జ్.
అండ్ మీకు తెలుసు కదా పిల్లరా, తీర్పు ప్లేస్లో కూర్చున్నవాడు, ఆ తీర్పు సింహాసనం కూర్చున్న వారికి ఎలాంటి పక్షపాతం ఉండదు. బైబిల్ ఒక వాక్యం యెషయా గ్రంథంలో అబద్ధమును సత్యమని చెప్పేవారికి, సత్యమును అబద్ధమని చెప్పేవారికి శ్రమ. ఓ unto them who speaks truth as a lies and lies as a truth. నిజమును అబద్ధమని, అబద్ధమును నిజమని పలుకువానికి అందుగారు శ్రమ అంట. సో తీర్పు తీర్చేవాడు ఎంత జ్ఞానంగా ఉండాలంటే చాలా స్ట్రైట్ గా ఇద్దరిది విన్న తర్వాతనే మొత్తం తీర్పు తీర్చాలని. ఒక్క సైడ్ విని మనం తీర్పు తీర్చామనుకోండి, మనము తప్పు చేసినప్పుడు. సో ఇక్కడ యేసుక్రీస్తు సింహాసనం మీద కూర్చున్నటువంటి ప్రియులారా, ఆయన తీర్పు తీర్చుకోవడానికి ఆ సింహాసనం కూర్చున్న వెంటనే భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయాయంట. ఇప్పుడు మనం చూసే ఈ భూమి, ఈ ఆకాశం ఇప్పుడు ఉండదంట ప్రియుల, ఒక రోజు వస్తుంది. హీబ్రూయులకు రాసిన గ్రంథంలో రాయబడింది, దేవుడు భూమి ఆకాశములను బట్ట మాదిరి మడతేస్తాడంట. ఏమవుతుంది భూమి ఆకాశానికి? పేతురు రాసిన 2వ పత్రిక ఏం జరుగుతుందో గమనించుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. 3:10. 2 Peter chapter 3:10. నేను చదువుతాను, దయచేసి ప్రతి ఒక్కరు మీరు గమనించండి. 3వ అధ్యాయము 10వ వచనం ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనం ఉండే ఈ భూమి ఆకాశము ప్రియులరా చూద్దామా? 219. అయితే ప్రభు దినము దొంగ వచ్చునట్లు వచ్చును. ఆ దినమున చూడండి, ఆకాశం వెళ్తాయంట, మహాధ్వనితో గద్దించిపోను. ఆకాశం పని అయిపోయింది. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. పంచభూతములు అంటే భూమి, ఆకాశం, నీళ్లు, అగ్ని, గాలి. మిక్కటమైన వేండ్రముతో గద్దించిపోవు. ఓకే, లయమైపోవును. భూమి, ఆకాశం పని అయిపోయింది, పంచభూతం. ఇప్పుడు భూమి, దాని మీద ఉన్న కృత్యములు ఏమవును? కాలిపోవును. సో ప్రియులారా, ఇది భూమికి ఆకాశానికి జరిగే ఒక స్థితి ఏంటంటే పీటర్, ఈ భూమి ఆకాశం కాలిపోతుంది, లయమైపోతుందంట. నోవా కాలంలో దేవుడు వరదలు రప్పించి నాశనం చేస్తే, ఇప్పుడు యేసు ప్రభు 2వ రాకడలో నిప్పుతో కాల్చి వేస్తాడు. ఇప్పుడు మనం ఉండే ఈ భూమి ఆకాశం ఉండదు ప్రియులారా. ఒక వారము 10 రోజుల క్రితం భూకంపం వచ్చింది తెలుసా మీకు? నేను ఇక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకుంటున్నా, మా మిస్ లోపల బైబిల్ చదువుకుంటుంది, నా చీరగడ్డ పలికింది. ఏమన్నా చీర ప్రాబ్లమా? నేను మా మిస్ అడిగిపోయినా, ఏమన్నా చేయకుండా కబోర్డు ఇంక మీరు నమ్ముతారు మేము దిగేసి కార్లో ఓపెన్ ఏరియాకి వెళ్ళిపోయినాం. అలెగ్జాండర్ గారు కాల్ చేసినాం, సార్ ఇట్లా భూకంపం వచ్చిందా? అయ్యా నాకేం తెలియదు. ఇంకా 5 నిమిషాలు ఆయన మొత్తం సమాచారం సేకరించుకుని మాకు పంపించాడు. హైదరాబాద్ ఎంత వచ్చింది, మా ఊరిలో వచ్చింది. సో ప్రియురా, ఈ భూమి ఆకాశం ఒక రోజు దేవుడు నాశనం చేశాడంట. 22వ అధ్యాయం ప్రకటన 21వ అధ్యాయం చూడండి. మరి ఈ భూమి ఆకాశం నాశనం అయితే ఏంటి నెక్స్ట్? 21వ అధ్యాయం 1వ వచనం. నెక్స్ట్ ఏంటంటే ప్రియురా, అందరు తీసిన తర్వాత చదువుతాను. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సూచింది. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాడు, సముద్రమును ఇకను. సో ప్రియులకు అర్థమైందా? ఇప్పుడు దేవుడు ఈ యొక్క తీర్పు తీర్చేటప్పుడు యేసుప్రభు 2వ రాకడ సమయంలో ఈ భూమి అంతా నాశనం అయిపోతుందంట, పంచభూతములు లయమైపోతాయంట, భూమి దాంట్లో ఉన్న కుత్తెలన్నీ కాలిపోతాయంట, ఆకాశములు మొత్తం ఎక్కడెక్కడ నాశనం అయిపోతాయంట. బైబిల్లో 21వ అధ్యాయంలో కొత్త ఆకాశము కొత్త భూమిని దేవుడు సృష్టిస్తాడు. ఆ కొత్త భూమిలో ఏముండదంట? ఏముండదు ముఖేష్? సముద్రం ఉండదు. అంటే ప్రతి ఒక్కడికి అకామిడేషన్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మ్యాక్సిమం సముద్రమే కదా అనుకుంటే, ఎక్కడ పోయినా సముద్రమే, ఎక్కడ పోయినా నదులు, ఎక్కడ పోయినా చెరువులే, కుంటలే, మ్యాక్సిమం సముద్రమే. కానీ దేవుడు ఒకరోజు మొత్తం ఈ భూమి ఆకాశాన్ని నాశనం చేసిన తర్వాత కొత్త ఆకాశము కొత్త భూమిని సృష్టిస్తాడంట. ఆ భూమిలో సముద్రమే ఉండదంటే, ఎక్కడ చూసినా ఓపెన్ ల్యాండే.
ఓకే, సో ఆయన సముఖం నుండి భూమి ఆకాశంలో పారిపోయిన ఆ తెల్లని సింహాసనం మీద కూర్చున్నాయన యేసుక్రీస్తు. ఆయన సముఖం ముందు ఆ కోపానికి, ఆ న్యాయాధిపతి యొక్క తీర్పుకు ఎక్కడ భూమి అక్కడ నాశనం అయిపోయిందంట, ఆకాశం నాశనం అయిపోయిందంట. తర్వాత దేవుడు కొత్త ఆకాశం కొత్త భూమిని సృష్టించాడంట. ఇప్పుడు తీర్పు చూద్దాం ప్రియులారా. అప్పుడు ఏం జరిగిందంటే ప్రియులారా, వాటికి నిలువ చోటు కనబడకపోయింది. ప్రకటన 20 అధ్యాయం 20:12. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడేను, మరియు జీవ గ్రంథములు వేరొక గ్రంథమును సుప్రీంగా ఇక్కడ చూసారా, ఆ సింహాసనం ఎదుట, దేవుడి సింహాసనం ఎదుట గొప్పవారేమి కొద్దివారేమి ధనవంతులేమి బీదోలేమి చదువుకున్న వాళ్ళేమి ప్రతి ఒక్కడు ఆ యొక్క సింహాసనం ఎదుట నిలబడతారంట. అనుష రోహిత్ అందరు నిలబడతారంట. ఒకవేళ ప్రభువును నమ్ముకుంటే వాళ్ళు ఉండరు. ఇక్కడ ప్రభు నమ్ముకున్న పరదేశికి వెళ్తారు, అది వేరు స్టోరీ. సో ఇక్కడ మాత్రం ప్రియులరా ఇష్టం వచ్చినట్టు జీవించి పాపానికి స్థలం ఇచ్చి దేవుని మహిమపరచని ప్రతి ఒక్కరికి మనం చదివే కదా పిరికి వాళ్ళు వీళ్ళందరూ ఆ గ్యాంగ్లో ఉంటారు. అందరు నిలబడతారంట. దేవుడు అన్యాయంగా తీర్పు తీర్చండి, గ్రంథములు విప్పుతాడంట కదా. దేవుడు ఎన్ని గ్రంథాలు ఉంటాయంట ప్రియుల పరలోకం తెలుసు కదా, ఎన్ని? 4. మొదటి గ్రంథం పేరు జీవ గ్రంథము. ఏం పేరు చెప్పండి ప్రియుల? ఎవరి పేర్లు ఉంటాయి జీవ గ్రంథంలో? జయంతి అంటే ఎవరైతే పాపాలు ఒప్పుకొని, ఎవరైతే బాప్తిసం తీసుకొని, ఎవరైతే ప్రతి వారం ప్రభురాత్రి బాధలో పాల్పొందుతూ అందరితో సమాధానంగా ప్రేమగా ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని చేయించుకుంటూ రేపు యేసుప్రభు రాకడ వచ్చిన ఎత్తబడ్డా చనిపోయినా మనము అలాంటి వాళ్ళ పేర్లు ఆ జీవ గ్రంథంలో ఉంటాయి. హల్లెలూయా. జీవ గ్రంథంలో ఒక్కసారి దేవుడు మన పేర్లు రాసిన తర్వాత కొట్టివేస్తాడా? మనందరికి చాలా మంది తెలుసు, ఎస్, దేవుడు కొట్టేస్తాడు. ఎప్పుడు మనం మళ్ళా పాపం చేసినాం అనుకోండి. ఎగ్జాంపుల్ పేతురు గ్రంథంలో అంటాడు, కుక్క వామిటింగ్ చేసింది మళ్ళా తింటదంట. ఏంటి దాని అర్థము? ఒక వ్యక్తి పాపం మానుకొని ఒప్పుకొని దాన్ని విడిచి ఒక 10 సంవత్సరాలు మంచిగా బతకాడండి, తాగుడు జోలికి వెళ్ళలేదు. ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళా పోయి తాగాడు. దాన్ని ఆయన దేంతో పోల్చారు? కుక్క వామిటింగ్ చేసిన దాన్ని మళ్ళా తిన్నట్టు. ఒక్కసారి మన పాపాలు ఒప్పుకొని మంచి జీవితాన్ని ప్రారంభించి మళ్ళా ఏదో శోధన వచ్చి మళ్ళా అదే పాపాలు చేశామనుకోండి, బైబిల్ ప్రకారం దేవుడు వాళ్ళను కుక్కతో, నేను చెప్పట్లేదు, వాక్యం ఉంది, కుక్క వామిటింగ్ చేసి మళ్ళా తిన్నట్టే పాపం విడిచి మళ్ళా పాపం జోలికి వెళ్తున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడు మన పేరు రాశాడు. యూదా, మీకు తెలుసు, యేసుక్రీస్తు 12 మంది అపోస్తులను ఎన్నుకున్నప్పుడు రాత్రంతా ప్రార్థన చేసి, మార్కు సువార్తలు రాత్రంతా ప్రార్థన చేసి ఒక్కడే కొండకెళ్ళి, ప్రభా ఎవరెవరిని నేను తీసుకోవాలా, ఎవరెవరిని ఎన్నుకోవాలా అని రాత్రంతా ప్రార్థన చేస్తే దేవుడు 12 మందిని ఇలా మైండ్లో ఇచ్చాడు. యేసుప్రభు మైండ్లో ఆయన కిందికి వచ్చి పొద్దున్నే అందరిని శిష్యులను పిలిపించి 12 మందిని ఎన్నుకున్నాడు. దాంట్లో యూదా గాని ఉన్నాడు. ప్రియులారా, యేసుప్రభుని అప్పగించాడు కదా, ఆ యూదా గాని. అలా దేవుడు తప్పుడు నిర్ణయం తీసుకోలేదు. యేసుప్రభు గారిని యూదాను ఎన్నుకోవడంలో తప్పుడు నిర్ణయం కాదు, అది మంచి నిర్ణయమే, అది దేవుని ప్లానే. బైబిల్లో రాయబడింది, యూదా 12 మందిలో ఒకటిగా ఎంచబడ్డాడు. He was numbered among 12. 12 మందిలో ఇతడు యూదా ఒకటిగా ఎంచబడ్డాడంటే దేవుడు ఎలాంటి పక్షపాతం లేకుండా యూదానుగా తీసుకున్నాడు. కానీ ఏం జరిగింది? డబ్బు ఆశ. ఇంత విలువైన సేవ, ఇంత విలువైన పరలోక రాజ్యం, ఇంత విలువగల మాటలు వదులుకొని ఈయనకు డబ్బు ఆశ కలిగి లాస్ట్కి యేసుప్రభుని గుర్తుపెట్టుకున్నాడు. అంటే ఈ వచ్చిన వాళ్ళకు యేసుప్రభు ఎవరో తెలియదని కాదు, ఎవరినో ఒకళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి. అక్కడ మెయిన్ ఏంటంటే ముద్దు పెట్టుకున్నాడంటే ఏదో కంప్లైంట్ ఇచ్చాడు అన్నట్టు అర్థం పడదు, లేకపోతే ఊరికి మీద పట్టుకుంటారు. ఏదో కంప్లైంట్ చేశాడని చెప్పినట్టున్నారు. ఆయన వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. యూదా, నువ్వు పుట్టకుండా ఉంటే నీకు ఎంత బాగుండేది, నువ్వు పుట్టి ఎంత పాపం చేసి నరకంలో యుగంలో కారడం కంటే నువ్వు పుట్టకుండా ఉంటే ఎంత బాగుండేది యూదా.
యేసుప్రభు అంటాడు 12 మంది శిష్యులకు ప్రభురాత్రి వల్ల చివరి రాత్రిలో కూర్చున్నప్పుడు మీలో ఒకడు సాతాను నన్ను పట్టి అప్పగించబోతున్నాడు. అందరూ తగ్గించుకుని ప్రభు నేనా అయ్యా నేనా అయ్యా నేనా అని అంటుంటే యూదా నేను కాదు కదా ప్రభు. ఇక్కడ యాటిట్యూడ్ చూడండి. అక్కడ యేసుప్రభు మీరు ఒకటి నన్ను పట్టిస్తారంటే అందరూ తగ్గించుకుని మేము నిన్ను పట్టిస్తాం నేను కాదు కదా ప్రభు నేనా అక్కడ లాంగ్వేజ్ గారు చూడండి. యూదా అంటున్నట్ట ప్రభు నేను కాదు కదా నువ్వే యూదా. లాస్ట్ యూదా ఏం చేశాడంట? యేసుప్రభుని పట్టించి మళ్ళా డబ్బు తెచ్చి మళ్ళీ వాళ్ళ పడేసి వాళ్ళకి మాకు అవసరం లేదు బాబు ఈ డబ్బు అని చెప్పి వాళ్ళు ఆ డబ్బుతో అనాథులు శవాలను పాతి పెట్టడానికి ఒక భూమిని ఉండాలంట, ల్యాండ్, సమాధులు. యూదా లాస్ట్కి వెళ్ళి ఊరేసుకున్నాడు. నేను ఒక కామెంటరీలో చదివాను కదా, ఊరేసుకున్న తర్వాత ఆయన శవం కింద పడ్డదంట. పడి పేగులు బయటకు వచ్చాడు. చాలాసార్లు చెప్పాను, ఒక డెడ్ బాడీ చనిపోయిన తర్వాత ఆ బాడీ బరువు పెరుగుతూ ఉంటుందంట, రోజుకు బరువు పెరుగుతుంది. రెండోది ఆయన ఎన్ని రోజులైందో ఆ శవం మీద, ఎందుకంటే అంత యెరూషలేములో అందరూ బిజీ ఉన్నారు. యేసుప్రభు చనిపోయాడు, 3 రోజులు లేచాడు, ఈయన ఆ రోజే వేసుకున్నాడు. ఫస్ట్ రోజు కొద్దిగా లావైంది, పెద్దగింది. ఆ బరువుకు ఆయన వేలాడుతున్న ఆ కొమ్మ ఇరిగిపోయిందంట. లావై ఆయన కింద పడుతుంది, పొట్ట ఓపెన్ అయిపోయింది. ఇవన్నీ బయటపడ్డాడు. యూదా పేరు రాయబడ్డది జీవనంలో, తర్వాత నాకు తెలిసి అది లేదు. అందుకే యేసుక్రీస్తు అంటాడు పిలువబడ్డవారు అనేకులు, ఏర్పరచుకోబడ్డవారు. మన ఫెలోషిప్ వచ్చి పట్టుది ప్రతి ఒక్కరు ఏర్పరచుకోబడ్డ వారు గుంపులో ఉండాలని ఇలాంటి బోధ మనకు దేవుడు చూపిస్తుంది. చాలా మంది పిలువబడతారు. నేను చాలాసార్లు ఆర్మీ అక్కడ ఆ ఏరియాలో వెళ్తున్నప్పుడు ప్రియులరా పాపం ఒక 1,00,000 మంది ఉంటారండి. ఆడ పోస్టులు ఉన్నది 10,000 మంది పోస్టులు ఉంటాయి. వీళ్ళు 1,00,000 మందిని పిలిపించి పాపం ఒక్కొక్కరిని స్క్రూటనైజ్ చేసి ఇంటర్వ్యూ చేసి 10,000 మందిని ఎన్నుకుంటాడు. తక్కిన 90,000 మందిని మళ్ళా వాపసు. Many are called, but few are chosen. పిలువబడ్డవారు అనేకులు, కానీ ఏర్పరచుకోబడ్డవారు ఎంతమంది అంటామా? ఆ కొద్ది మందిలో మనం ఉండాలి. గిద్యోను దగ్గర ఒక సైన్యం ఉండేదంట, 10,000 మంది సైన్యం. ఒకసారి ఫిలిస్టీన్ యుద్ధానికి వచ్చారు. దేవుడు అంటాడు గిద్యోను వెళ్ళండి, యుద్ధానికి వెళ్ళండి. ఓకే ప్రభు నెల ఒప్పుతాయి. దేవుడు కాదు ఏంటి ప్రభు ఈ 10,000 మంది అవసరం లేదు బాబు, ఇలా కొంతమంది టెస్ట్ పెడతాము, ఎవరు పాస్ అయితే వాళ్ళకి మాత్రం తీసుకెళ్ళాలి. ఓకే ప్రభు ఏంటి ఆ టెస్ట్? ఈ 10,000 మంది నీళ్ళ దగ్గర తీసుకెళ్ళారు. ట్యాంక్ బండ్ మీద లేకుంటే ఆ షామిల్ పెట్టి లాంటివి తీసుకెళ్ళారు. అందరిని నీళ్ళు తాగలం, అందరు తాగుతున్నారు. ప్రియులరా 9,700 మంది మనం ప్రార్థన చేసినప్పుడు మోకాళ్ళు మొత్తమే అలా మోకాళ్ళు నీళ్ళు తాగారు. 300 మాత్రమే మందే రాయడమా ఈ వాళ్ళ యొక్క టోస్ మీద లేకపోతే వాళ్ళ బొటన వేలు మీద నిలబడి, అంటే వాళ్ళు ఈవెన్ కూర్చోలేదు, మోకాలు ఉండదు. అది అథ్లెట్స్ ఆ రన్నింగ్ రేస్లో ఉంటారు కదా, ఇట్లా నిలబడి అట్ట టోస్ మీద ఉండి తాగారు. అప్పుడు బాబు ఈ 9,700 మంది ఎక్కడ పంపు? ఇంటికి పంపించారు. ఎంతమంది తీసుకెళ్ళు? సుచిత్ర 300 మంది మాత్రమే దేవుడు. ఎంతమంది ఉండే యాక్టివ్ సైన్యంలో? 10,000 మంది. ఎంతమంది ఇంటికి వెళ్ళిపోయారు? 9,700 మంది. ఎంతమంది యుద్ధానికి వెళ్ళారు? 300 మంది. చూశారు ప్రియులారా, పిలువబడ్డవారు అనేకులే, కానీ ఏర్పరచుకోబడ్డవాడు కొద్దిమంది. యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచాడు? 5,000. తర్వాత నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు, నా శరీరం తిని రక్తం తాగుతూనే అతన్ని చివరి దినాలలో లేపుతాను యేసుప్రభు అన్నాడు. అందుకు అనేకులు ఏం చేశారంట, అమ్మో ఆయన శరీరం తినడం ఏంటి, ఆయన రక్తం తాగడం ఏంటి అని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని, అపార్థం చేసుకొని వాళ్ళు ఆ రోజు నుంచి వెనుదిరిగి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. ఎంతమంది? 5,000 మందికి 5,000 మంది దిగిపోయారు. ఎంతమంది మిగిలారంటాడా? 12 మంది. వాళ్ళని చూసి అంటాడంట, మీరే వెళ్ళిపోతారా? ప్రభా మేము ఎక్కడికి వెళ్ళాలా ప్రభా,
జీవం గల మాటలు నీ దగ్గర ఉన్న ఈ మాటలు ఎక్కడికి ఎవరు చెప్తారు ప్రభావ? మాకు కోట్ల రూపాయలు సంపాదించి కోట్ల రూపాయలు మనం సంపాదించి ఖర్చు పెట్టి ఏది చేసి ఈ మాటలు ఎవరు చెప్తారు మనకి ప్రభావ? ఆ కొద్ది ప్రభావ మేము నీతో ఉంటామని 12 మందిలో పేతురు ఒక్కడు ధైర్యంగా తీసుకుని చెప్పాడు. నేను 4 సువార్తలు చదువుతున్నప్పుడు అండర్లైన్ చేసుకున్నాను అయ్యారు. సో బైబిల్ యేసు ప్రభు వాక్యం చెప్తున్నప్పుడు గుంపు వచ్చేవారట. ఐదు 5,000 మంది, 4,000 మంది, 7,000 మంది మొత్తం వాళ్ళు కూర్చోడానికి స్థలం లేదంట. కప్పు తీసి కిందికి దించారంట. అంత పెద్ద గ్యాంగ్ అంట రిచి. కానీ లాస్ట్ కు అపోస్తల కార్యములు మొదటి అధ్యాయంలో చూస్తే వాళ్ళందరూ అక్కడ 120 మంది కూడి ప్రార్థించుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు ఉంది. లాస్ట్ నిజంగా విశ్వాసంలో ఉన్న వాళ్ళు ఎంతమంది అంటారు? ఒకసారి తీయండి అపోస్తల కార్యం. యేసు ప్రభు ఇన్ని అద్భుతాలు చేసి ఇంతమందికి వాక్యం చెప్పి రొట్టెలు పంచి అద్భుతాలు జరిగితే లాస్ట్కు రక్షణ పొంది లాస్ట్కు ఆయనతో పాటు నిలబడ్డవాడు ఎంత ప్రియురా? 15వ వచనం అందరం 1వ అధ్యాయము అపోస్తల కార్యములు 15వ వచనం. మేము దానికన్నా ముందు ఒక వాక్యం చెప్తున్నాం ప్రియురా. 12వ వచనం అండి 1:12. అప్పుడు వారు ఒలీవల మనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళింది. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయ, మత్తయి, అల్ఫియ కుమారుడు యాకోబు, జిలేతు అనబడిన సిమోను, యాకోబు కుమారుడు యూదా అనువారే. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏకమనసుతో ఎడతెగక ప్రార్థన చేయించుండేది. ఆ కాలమందు ఇంచుమించు ఎంతమంది అంట? 120 మంది సహోదరులు కూడి ఉండగా అనే మాట ఉంది. సో ప్రియులారా, యేసు ప్రభు చేసిన 3.5 సంవత్సరాల రిజల్ట్ ఏంటి తెలుసా ముఖేష్? ఎంతమంది అంట? 100. అంతేనా? ఒక వాక్యంలో ఉంది, మొత్తం సమరయ గ్రామం అంతా ఆయన విశ్వసించారని. ఎక్కడుండే సమరయ గ్రామం వచ్చిందంట. అందరూ విశ్వసించారు. గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, కుష్ఠరోగులు ఎంతమందిని ముట్టాడు పిల్లరా? ఎంత ఒట్టి 120 మందినా యేసు ప్రభు చేసిన సువార్తలో దెయ్యాలు పట్టిన వారిని విడిపించాడు, చనిపోయిన వారిని లేపాడు. ఆ చనిపోయిన వారిని లేపినప్పుడు అందరూ ఆశ్చర్యపడిపోయిందాం, ఆయన విశ్వసించారు. ఎక్కడ పోయిన వాళ్ళంతా? ఇక్కడ లేరే. కానీ రిజల్ట్ మన కంటికి కనబడే రిజల్ట్ 120 మంది. దీన్ని బట్టి అర్థమైంది కదా, పరలోక రాజ్యానికి వెళ్ళడం కానీ ఫిల్టర్ అవుతారంట. నిర్గమకాండము 32 చూస్తున్నాం. నిర్గమకాండము 32 అందరు తీయండి, నేను మీ కొరకు చదువుతాను. 32:32. ఇక్కడ మోషే దేవుడిద్దరు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు ప్రియులారా? రైట్. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ 40 రాత్రులు 40 పగుళ్ళు అన్నీ ఉండిపోయాడు. అన్నం తినలేదు, నీళ్లు తాగలేదు. నిజమైన ఉపవాసం అంటే ఏంటి తెలుసా అండి? అన్నం తినకూడదు, ఏం తాగకూడదు. దాని రోజులు ఉపవాసం అని కొంతమంది చెప్పుకుంటారు కదా. పొద్దున్న 9 గంటల నుంచి 12 గంటల వరకు ఏం తినకుండా ఉంటే తర్వాత 4 బనానాస్ 2 గ్లాస్ పాలు తాగుతారు కదా. అది ఉపవాసం అవుతుందా? ఉపవాసం ఉంటే పొద్దు నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఏం తినరు. అది నిజమైన ఉపవాసం. మోషే 40 రాత్రులు 40 పగులు ప్రియులరా కొండ మీద ఉండి ఆయన లాస్ట్కు దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తాడు. 2 పలకల మీద, ఒక దాని మీద 4 ఆజ్ఞలు, ఇంకొక దాని మీద 6 ఆజ్ఞలు. ఈ 4 ఆజ్ఞలు ఏంటి?
దేవుని పట్ల మనం చేయవలసిన బాధ్యతలు ఏంటి? 4 ఆజ్ఞలు. ఇంకొక పట్ల 6 ఆజ్ఞలు. అవేంటమ్మా? అవి మనుషుల పట్ల మనం చేయవలసిన 6 ఆజ్ఞలు. ఇవి తెచ్చాడు. తెచ్చే లోపల కింద వీళ్ళు ఏం చేశారంట? మోషే వెళ్ళి 40 రోజులైంది, ఆయన బ్రతికాడో చనిపోయాడో, మాకు ఆ యెహోవా దేవుని చేయవయ్యా, ఒక రూపంలో చేయండి, మేము ఆయనను ఆరాధిస్తామంటే ఈ అహరోను ఏం చేశాడంట? అందరి దగ్గర బంగారం కలెక్ట్ చేసి ఒక దూడను చేశాడంట ప్రియులారా. దూడను చేసి ఆయన వాళ్ళందరూ ఆరాధిస్తున్నప్పుడు మోషే కిందికి వచ్చి చూసిన వెంటనే మోషే చాలా బాధపడ్డాడు. నా కోపంతో మొదటిసారి మోషే కోపడ్డాం ప్రియ. అన్ని రోజులు ఉపవాసం ఉండి నీకు దేవుడు ఆజ్ఞలు ఇస్తే నువ్వు కోపం అంత ఇదని చెప్పి పడగొట్టాడు. అది ఫస్ట్ దేవుడు అక్కడ నోట్ చేశాడు. రెండోసారి మోషే ఈ పంటతో మాట్లాడమంటే ఈ పబ్లిక్ ప్రెషర్తో కొట్టేశాడు. దేవుడు నిలిచాడు, కానీ మళ్ళీ ఆయన పక్కన పిలిచి నువ్వు అందరి ముందు నన్ను అవమానపరచావు అని చెప్పి, ఇది చిక్కడికి వచ్చేసేవావు, నువ్వు మళ్ళా కానాన్ దేశానికి వెళ్ళాల్సిన అవసరం లే, నువ్వు చాలా కోపిస్తువి, నువ్వు అక్కడ పోయిన తర్వాత ఏదైనా నువ్వు నష్టం జరిగిస్తూ చెప్పి మోషే ఆయన చనిపోయాడు. 40 సంవత్సరాలు ఇలా నడిపించిన ఆయన దేవుడు క్యాన్సిల్ చేసినట్టు అవసరం లేదు బాబు, నువ్వు కానానికి నీ కోపం ఎక్కువ. ఒక వాక్యం ఏంది? భూమి మీద అందరికంటే మోషే సాత్వికుడు. మరి ఇక్కడేంటి దేవుడు సాత్వికుడు అని చెప్పి ఆయన కానాన్ దేశానికి వెళ్ళడానికి క్యాన్సిల్ చేశాడు. నెబో అని పర్వతం నుంచి చూపించాడంట. పాపం ఆయన ఇదిగోండి ఆ యెరూషలేమును దూరం నుంచి చూశాడంట ప్రియులారా. పాపం అప్పుడు ఆ షేప్ లేదులేండి, అప్పుడు మందిరం ఏం దూరం నుంచి చూశాడు. అప్పుడు మోషే కిందికి వచ్చి అంటాడండి, ఎవరెవరైతే దేవుని వైపు ఉన్నారో నా వైపు రండి అంటుందలే, అహరోను మాత్రమే వస్తాడు. అహరోను ఆయన పుట్టిన. అప్పుడు దేవుడు చూసి అహరోను నాకు యాజకుడుగా ఆయన మాత్రమే నా సేవ చేయాల, ఎవ్వరు అవసరం లేదని చెప్పి అప్పుడు అహరోన్ని ఆయన యాజకుడుగా నియమించుకుంటాడు. దేవుడు చూస్తాడు కదా, నిజంగా ఆయన కొరకు ఎవరో జీవిస్తాడు. దేవుని వైపు ఎవరో అందరు రండి, ఈయన ఒక్కడొచ్చాడంట. తక్కిన వాళ్ళంతా ప్రియులరా వాళ్ళు ఇష్టం వచ్చిన పాపాలు తాక్కుంటూ వ్యభిచారం చేసుకుంటూ ఆ దూడకు పూజ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా పాపం చేస్తానే ఉన్నారు. దాని తర్వాత ప్రభు అంటాడు, మోషే నువ్వు పక్కకరా, వీళ్ళందరినీ నాశనం చేసి నేను నీ నుండి కొత్త సంతానాన్ని ప్రారంభిస్తాను. అప్పుడు మోషే ఏమంటాడు, ప్రభు నువ్వు ఐగుప్తు నుంచి తెచ్చినప్పుడు ఐగుప్తులంతతో ఇదన్నా ప్రభు ఒక నువ్వు ఇలా చంపావనుకోండి, మీ దేవుడు చేతగనోడేమో అని అనుకుంటారేమో, ప్లీజ్ నాయన చంపొద్దని ఈయన వాళ్ళ కొరకు విజ్ఞాపన చేశాడు ప్రియులారా. అప్పుడు దేవుడు ఈయన విజ్ఞాపన చూసి అప్పుడు క్షమించాడు. కానీ అంతవరకు క్షమించాడా? లేదు. వాళ్ళు అట్ట ఎట్టెట్టాలు ఈ యొక్క కానాన్ దేశానికి వెళ్తుండగా పాపం చేస్తుండగా దేవుడు ఎక్కడన్నా అక్కడ చంపేశాడు. 6 లక్షల మంది పురుషులు ఇద్దరు వెళ్ళారంట. 5,99,998 మందిని దేవుడు అరణ్యంలో చంపేశాడు. వాళ్ళ పిల్లలు వెళ్ళారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మా మిస్సెస్ ఉన్నాను, ఓకే, ప్రిన్సీ సన్నీ వీళ్ళు వెళ్ళారు, కానీ మేము వెళ్ళలేదు. పెద్దవాళ్ళంతా వెళ్ళలేదు, పిల్లలు వెళ్ళారు. ఈ పెద్దోళ్ళలో ఇద్దరు వెళ్ళారంట, యోషువ కాలేబు. అనేకులు పిలువబడ్డవారు అనేకులే, ఏర్పరచుకోబడ్డవారు ఆ ఏర్పరచుకోబడ్డ గుంపులో మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. నాకు చిన్నప్పటి నుండి ప్రభుని నమ్ముకున్నప్పటి నుండి చాలా 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 వైరాగ్యం ఉండేవాడిని ప్రియులారా. ఎలాంటి ఆచారాల్లో నేను ఇన్వాల్వ్ కాదు, ఎలాంటి పాప జోలికి వెళ్ళను. అయినంత వరకు నేను దేవుని గురించి జీవిస్తాను. ప్రేమ ఉంటా, సమాధానం ఉంటా. ఆ తీర్మానం తీసుకుని నేను దేవుడు ఇప్పుడు 35 సంవత్సరాల నుంచి నేను సేవకు వచ్చాను. సో కాబట్టి మనం కానీ ఆ స్ట్రాంగ్గా ఒక తీర్మానం తీసుకుంటే దేవుని కొరకు మనం ఆగకూడదండి. ఎవరు అంటుండే ప్రపంచంలో ఇద్దరిని మనం కన్విన్స్ చేయలేమంటాం, వాళ్ళని ఒప్పించలేమంటాం. ఒకటి యూదులు, రెండోది ముస్లిమ్స్. వాళ్ళకి వాక్యం చెప్తే వాళ్ళు అంత ఈజీగా వినరండి, ఏదో కౌంటర్ వేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. నేను ఒకరోజు ఢిల్లీకి వెళ్తున్నాను, నేను హుబ్లీలో ఉన్నాను. ఢిల్లీకి వెళ్తున్నప్పుడు ట్రైన్లో నాగ్పూర్ దాటిన తర్వాత ఒక 2 యూదులు నా ముందు కూర్చుంటారు. ఇంట్రొడ్యూస్ చేసుకుని మాట్లాడుతూ చిన్నగా వాక్యం చెప్తే, క్యాన్ యూ షట్ యువర్ మౌత్. యూదులండి, వాళ్ళు యేసు ప్రభు అంటే అసలు ఇష్టం ఉండదు యూదులకు. కెన్ యూ షట్ యువర్ మౌత్ అండ్ సిట్ ఇన్ యువర్ ప్లేస్. వీళ్ళిద్దరిని కన్విన్స్ చేయలేం. ఎంత చెప్పినా చాలా మొండుకుంటారు పిల్లలు. ఎందుకు ఏం చెప్పు ఏం చెయ్యి. ఇప్పటికీ యూదులు దే డోంట్ బిలీవ్ జీసస్. చంపకు చంప, పంటకు పన్ను,
కంటికి కన్ను. ఆ ముస్లింస్ ఏదో ఆ రోజు వచ్చి 1500 మంది చంపినందుకు చూసారా ఎంత హంగామా చేశారు వీళ్ళు. ఎక్కడ అక్కడ ఎన్నో ఇరాకు, ఇరాను అందరు ఇప్పుడు మీరు పోయి పాలిస్తాన్ చూడండి కదా, ఎక్కడెక్కడ బిల్డింగ్లు పడిపోయిన రోడ్లన్నీ నాశనం పెట్టారు. వీళ్ళ పాలసీ ఏంటి? ఒక్కరిని మీరు చంపితే మేము 50 మందిని చంపుతాం. సో అప్పుడు ప్రియులరా మోషే అంటాడు, ప్రభా నువ్వు వీళ్ళని చంపే మాట అయితే నా పేరు జీవ గ్రంథం నుంచి తొలగించు ప్లీజ్, నా పేరు వద్దు ప్రభా, ఇంతమంది చనిపోతే నేను ఒక్కరిని పరలోకానికి నేను ఏం చేయాలి ప్రభా. అప్పుడు మోషే అంటాడు ప్రియుల, దేవుడు అంటాడు 33 చూడండి ప్రియులరా, అయ్యో 32 అయ్యో నీవు వారి పాపములను, అంటే ఈ విగ్రహాలను చేసినందుకు దేవుడు చంపుతా అంటే, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించుతావా ఓకే, లేనియడలా నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను. అందుకు యెహోవా ఏమన్నాడంట, ఎవడు నా ఎదుట పాపము చేయునో వాణ్ణి నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. చూశారు ప్రియులా, జీవ గ్రంథంలో మనం బాప్తిసం తీసుకుని మంచి మార్గంలో నడుస్తున్నప్పుడు మన పేరు ఉంటుంది. బై ఛాన్స్ ఏదైనా పాపం చేసి కంటిన్యూగా అదే పాపంలో కంటిన్యూ అయ్యామనుకోండి, ఇక్కడ దేవుడు అంటాడు, ఎవడు నా ఎదుట పాపం చేయనో వాని పేరు నేను నా గ్రంథంలో నుంచి తీసివేస్తా. సో పరలోకం నుండి 4 గ్రంథాలలో మొదటి గ్రంథం పేరు జీవ గ్రంథం, రెండో గ్రంథం పేరు జ్ఞాపకార్థమైన గ్రంథం కదా. మలాకి 3:16 చదువు ప్రియులరా, మలాకి 3:16 ఏముందంట ప్రియుల, ఈ రెండో గ్రంథం పేరు ఏముంటుందంట దాంట్లో అంటే ప్రియులరా 3:16 చాలాసార్లు మనం చదువుకున్నాం. అందరు తీసిన తర్వాత నేను చదువుతాను, మీ బైబిల్ చూడండి. 787 పేజ్ నంబర్ 316 గమనించండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవి ఎప్పి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థము ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. సో ప్రియులారా, రెండో గ్రంథం పేరు జ్ఞాపకార్థమైన గ్రంథము, బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. గమనించండి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుతుంటే యెహోవా చెవికి ఆలకిస్తాడంట. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? కృపావళి గారు, మేము మీ ఇంటికి వచ్చి నేను వాక్యం చెప్పాను కదా, మీరు మీ పాపలు మీ ఆయన నేను మనం 6 మంది కూర్చున్నప్పుడు దేవుడు చెవికి ఆలకించాడంట. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? సండే మార్నింగ్ వీళ్ళు గ్యాదర్ అయ్యారు, ఏం ధ్యానిస్తున్నారు, ఏమేమి పాటలు పాడారు, అదే దాని మీనింగ్ అండి. యెహోవా యందు భయభక్తులు గారు ఒకరితో ఒకరు మాట్లాడుతుంటే దేవుడు వింటాడంటే, ఏంటి నా గురించి మాట్లాడుతున్నారా? మాట్లాడి వీళ్ళు ఆయన సముఖంలో ఒక గ్రంథం రాస్తాడంట. ఈ రోజు ఈ డేట్ ఇంతమంది వచ్చారు, ఈ రోజు ఈ టాపిక్ లో వీళ్ళు మాట్లాడారు, ఇన్ని గంటలకు స్టార్ట్ చేశారు, ఇన్ని గంటలకు ముగించారు, వీళ్ళకి రావాల్సిన బహుమానం ఇది, రేపు ఆ గ్రంథంగా దేవుడు తెలుస్తాడంట. తీర్పు రోజు గ్రంథంలో విప్పబడినది కదా, ఒక గ్రంథం కాదు, గ్రంథం అంటే మోర్ దెన్ వన్ కదా. మొదటి జీవ గ్రంథము, రెండోది జ్ఞాపకార్థ గ్రంథము, మూడోది కన్నీటి గ్రంథము. కీర్తనలు 56:8. కీర్తనలు 56:8 ప్రియులరా. అందరు తీసినట్టుగా చదువుతాను. నా సంచారములను నీవు లెక్కించున్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవలిలో కనబడను లేదా. కవలి అంటే కింద ఉంది, ఏముంది? పుస్తకం. అమ్మా బైబిల్ రాయబడింది. మనం దేవుని కొరకు ఎక్కడెక్కడ సంచరిస్తామో, నా సంచారంలో నువ్వు లెక్కించున్నావు. నాకు అర్థమైంది ఏంటంటే ప్రియుడా, దేవుని సేవ కొరకు మనం ఎక్కడెక్కడ తిరుగుతామో, ఏ ఊర్లో తిరుగుతామో. నేను ఒకప్పుడు బ్యాచులర్ ఉన్నప్పుడు సార్ కర్ణాటకలో ధార్వాడ్ అనే ప్లేస్లో ఉండేవాడు. అక్కడి నుంచి బెల్గాం, గోవా, కార్వార్, ఉస్మానాబాద్, లాతూర్, బిజాపూర్, ఇవన్నీ సేవ కొరకు ఒక గిటార్, అప్పుడు నేను గిటార్ వాయించేవాడిని కాబట్టి, బ్యాచులర్ కాబట్టి, మీటింగ్ ఉంటే సైలెంట్. ఆ రోజు 3 రోజులు మీటింగ్, నువ్వు గిటార్ తీసుకెళ్ళి వెళ్ళిపో, ఒక చిన్న బ్యాగ్ గిటార్ నా చేతిలో ఉంటే చాలా తిరిగాను ప్రియురా. మైసూరు, బెంగళూరు సేవ నిమిత్తం. సో నా సంచారం నా కొరకు ఇది ఊరికే టూరిస్ట్కి వెళ్ళడం కాదు,
నా సేవ కొరకు నువ్వు ఎక్కడెక్కడ తిరిగావో అవి నేను లెక్కించి ఉన్నాను. రెండవది, నా కన్నీళ్లను నీ బుడ్డిలో దాచి ఉన్నావు. మనం దేవుని కొరకు ఏడ్చిన ప్రతి కన్నీళ్ళు, పాపాలు ఒప్పుకున్నప్పుడు ఏడుస్తామే ఆ కన్నీళ్ళు, వేరే వాళ్ళ గురించి ప్రార్థించినప్పుడు ఏడుస్తామే ఆ కన్నీళ్ళు, ఆరాధించేటప్పుడు కొంతమంది ఏడుస్తారు, పాటలు పాడేటప్పుడు కొంతమంది. బెన్నీహేన్ ప్రోగ్రామ్ చూడండి, ఆ బెన్నీహేన్ ఆయన పాట పాడుతున్న అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడుస్తారు. దినకరణ ఎప్పుడైనా చూసారా? దినకరణ ఆయన కళ్ళే తెరవాడు, ఏడుస్తాను. ఆయన నేను ఎవరో చెప్తుండే, ఆయన ఎప్పుడు కళ్ళు ఇంతగా వాసుంటాయి, ఎక్కువ ఏడుస్తారంట. అలా దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు, ఇతరులకు బాధేదే, వాళ్ళకి సిక్కున్నారే అని ఏడ్చే ప్రతి కన్నీళ్ళు దేవుడు ఒక బుడ్డిలో పెడతారంట. బుడ్డిలో పెట్టి ఎందుకు ఏడ్చారు ఇల్లు అని ఒక గ్రంథంలో రాస్తారంట. ఆ గ్రంథంలో మళ్ళా డేట్ వేసి ఎందుకు ఏమో ఇంతసేపు ఏడ్చింది, ఎన్ని కన్నీళ్ళు, ఎన్ని డ్రాప్స్ పడ్డాయి, నాకు అర్థమైనంత వరకు అది ప్రేరార్థం. అవి నీ కవిలో కనబడలేదు కదా? ఆర్ దే నాట్ రికార్డెడ్ ఇన్ యువర్ బుక్? నాకు తెలిసి ఇది 3వ గ్రంథం. నేనేమో కన్నా నేను చదివినప్పుడు నాకు కనపడ్డ 4 గ్రంథాలు. 4వ గ్రంథము మనం పాపము చేసిన పాపపు గ్రంథము. మనం ఏమేమి పాపం చేసామో అవన్నీ ఆ గ్రంథంలో రికార్డ్ అవుతాయి. తీర్పు రోజు దేవుడు 4 పుస్తకాలు తెచ్చి కంపేర్ చేశాడంటండి. ఇప్పుడు తీద్దాం. ప్రకటన 20వ అధ్యాయము 12వ వచనం అలా చదువుకుందాం. అంటే ఒకసారి మన పేరు దేవుడు జీవగ్రంథంలో రాసిన తర్వాత కొట్టేయవచ్చు పాపం చేస్తే. రెండోది, జ్ఞాపకార్థంగా దేవుడు ఒక గ్రంథాన్ని రాస్తాడు. మూడోది, మన కన్నీళ్ళకు ఒక గ్రంథాన్ని రాస్తాడు. నాలుగోది, పాపముల గ్రంథము. రైట్. 12వ వచనం. మరియు గొప్పవారిని, రెవల్యూషన్ ప్రకటన 20:12. మరియు గొప్పవారిని, కొద్దివారిని, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడిట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిన, 1 కాదు 2 కాదు, ప్రౌడ్లీ ఒక 4 దశలు అనుకుంటున్నా. ఆ గ్రంథముల యందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఈ గ్రంథంలో దేవుడు కంపేర్ చేశాడంట. చేసి 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 ఓ సైమన్ పేరు జీవ గ్రంథంలో ఉందా? లేదు. ఒక జ్ఞాపకార్థం గ్రంథంలో ఉందా? లేదు. ఈ కన్నిటి గ్రంథం ఉందా? లేదు. పాప గ్రంథం ఉంది. ఫినిష్. నేను చేసిన నా క్రియలను బట్టి, నీతో రాయబడ్డ వాటిని బట్టి దేవుడు నన్ను తీర్పు తీరుస్తాడు. ఈ లాస్ట్ గ్రంథంలో మన పేరు లేదనుకోండి, ఎక్కడ ఉన్నట్టు? ఈ 3 ఉన్నట్టు, అంతే కదా? ఈ 3 లేదనుకోండి, ఎక్కడ ఉన్నట్టు? ఈడ ఉన్నట్టే. సో దేవుడు అందుకే ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యం తప్పించుకునే అవకాశం. దాని తర్వాత ప్రియులారా, ఐ థింక్ 11వ సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించే, మరణమును పాతాళ లోకమును వాటి వశమున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందాను. ప్రియులరా, ఇప్పుడు లాస్ట్ ఏం జరుగుతుందంట? మరణము, పాతాళ లోకము, సముద్రము వచ్చి తీర్పు రోజు అందరినీ దేవుని సింహాసనం మీద అప్పగిస్తుందట. ప్రభు, ఇదిగో సముద్రంలో ఇంతమంది పడి చనిపోయారు. టైటానిక్ షిప్, ఈ ట్యాంక్ బండు, ఈ చెరువులలో కదా ప్రియుల, చేపలు పెట్టడానికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు బోటు ఆయన తల కింద ఎక్కిన మునిగిన వీళ్ళకి పాతి పెట్టలేదు కదా. వీళ్ళందరూ సముద్రంలోనే ఉన్నారంట. నీళ్ళలోనే ఆ చేపలు తిని అట్ట చనిపోయింటారు. ఆ సముద్రం వచ్చి వీళ్ళందరినీ అప్పగిస్తుంది. ప్రభు, ఇదిగో ఇంతమంది ఆ రోజు బోట్ యాక్సిడెంట్ అయ్యి ఆ రోజు ఓడ మునిగిపోయి చనిపోయారని చెప్పి ఇంత మృతులందరినీ దేవుడికి అప్పగిస్తారు. రెండోది, పాతాళము తనలో ఉన్న మృతులను అప్పగిస్తుంది. ఎవరయ్యా పాతాళం ప్రియులరా? ఆదాము నుండి ఈ రోజు వరకు 15వ తారీఖు డిసెంబర్ 2024, ఆల్మోస్ట్ 12:45 ఈ రోజు వరకు చనిపోయిన ప్రతి అవిశ్వాసి, ప్రతి దేవుని నమ్మని ప్రతి వ్యక్తి వెళ్ళే స్థలం ఏం తెలుసా అండి? పాతాళము. నరకానికి వెళ్ళారు ఎవరు? ఇంకా నరకం ప్రారంభించలేదు దేవుడు. ప్రియుల సుశిక్ష పాతాళం ఏముంటుంది సునీత గారు? చీకటి. రెండవది పళ్ళు కొరుకుట. మూడవది ఏడుపు. మత్తయి సువార్తలు తీసుకుందాం ఆ మాట ప్రియులరా. మత్తయి సువార్త 8:12. పాతాళంలో ఏముంటుంది? 8వ అధ్యాయం 12వ వచనం ప్రియులరా.
ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతూ 12వ వచనంలో రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలో త్రోయవేయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను. నేను దానికన్నా ముందు చూసారా, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను ఎక్కడ కూర్చుంటారంట? పరలోక రాజ్యం ముందు కూర్చుందురు, కానీ రాజ్య సముద్రులు వెలుపటి చీకటిలోనికి త్రోయవేయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండను. ప్రియులారా వినండి, ప్రభు నమ్ముకున్న వాడంతా పరదేశి అనే స్థలానికి వెళ్తారు. ఎవరు అక్కడ ఉంటారు? అబ్రహాము, ఇస్సాకు, తర్వాత యాకోబు. అంటే మీరు నాకు తెలిసి పరదేశికి దేవుడు ఇన్ఛార్జ్ చేసినట్టున్నాడు. ఎందుకు? ధనవంతుడు లాజర్ స్టోరీ మనం చదివినప్పుడు లాజర్ ఎక్కడికి వెళ్ళాడంట? అబ్రహాం ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అబ్రహాం దగ్గరికి వెళ్ళాడంట. ప్రియులారా, అంటే ఆయన ప్యారడైజ్ లో ఉన్నాడు. ప్యారడైజ్ లో ఎవరంటే మీరు ఇంపార్టెంట్ నాకు తెలిసి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. యేసుక్రీస్తు శిలువలో చనిపోతున్న దొంగతో ఒక మాట అన్నాడు, మాతో కూడా అన్నాడు. ఎక్కడ ఉంటావు? పరలోకంలో కాదు, ఇక్కడ. ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి చనిపోయిన వెంటనే దేవునితో కాంటాక్ట్ కాడండి, దేవుని దగ్గరికి వెళ్ళడు. పరదేశి అనే ఒక స్థలం ఉంటుంది. అదే సమయంలో ప్రభువును నమ్మకుండా చనిపోయిన వారు నరకానికి వెళ్ళరు. ఒక ప్లేస్ ఉంది, పాతాళము. అక్కడ ఏడుస్తా ఉంటారంట, పండ్లు కొరుకుతానే ఉంటారంట, వెంట్రుకలు వీక్కుంటుంటారంట. అయ్యో 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 అయ్యో, ఎందుకు మేము ప్రభువును నమ్మలేదు? అయ్యో దగ్గర చర్చ్ ఉంది, వెళ్ళి కొద్దిగా వాక్యం వింటే మేము బాగుండేది, బ్రదర్ వచ్చి చెప్పినప్పుడు వింటే బాగుంటుండే, అయ్యో దేవుడు ఇంత మంచి లేఖనాలు ఇచ్చారు, ఎందుకు నేను ఇంత మొండికున్నాను అయ్యా ప్రభు అని చెప్పి అప్పుడు ఏడుస్తారంట. అప్పుడు ఊరొచ్చి మనకు విడిపోయినట్టు. మీకు ఎంతమందికి తెలుసలేదు, రేపు తీర్పు రోజు దేవుడు మన తండ్రిని, మన తల్లిని, మన భార్యను, మన భర్తను, మన పిల్లల్ని అడగడు. ఎవరిని అడుగుతాడు?